హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే సాంబార్ రెసిపీ. ఈజీ అండ్ టేస్టీ మా స్టైల్లో ఎలా ఉంటుందో చూసేయండి. ముందుగా ములక్కాయలు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, దొండకాయలు, టమాటోస్. సో మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ కూడా మీరైతే వేసుకోవచ్చు. మా దగ్గర అయితే ఇవే ఉన్నాయి. సో మేము వేసి చేస్తున్నాము. నానబెట్టుకున్న చింతపండు, అలానే ఉడికించుకున్న పప్పు. సో ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్, అలానే జీలకర్ర, ఆవాలు, రెడ్ చిల్లీ అయితే వేసుకోండి. తర్వాత అయితే మనం ఇక్కడ ఆనియన్స్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేసుకోవాలి. సో వాటిని అయితే లైట్గా ఫుల్ ఫ్లేమ్లోనే మంచిగా అయితే ఫ్రై చేసుకోండి. అలానే కూరగాయ ముక్కలు కూడా వేసుకొని హై ఫ్లేమ్లో అయితే ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకోండి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకొని ముక్కలను అయితే బాగా ఉడకనిద్దాం. సో ఇలా అయితే ఉడికిపోయాయి. సో చూసారు కదా, ఇప్పుడైతే మనం పప్పు యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడైతే మీరు కన్సిస్టెన్సీ కూడా చూసుకోండి, ఎంత వాటర్ వేయాలి అనేసి. ఇప్పుడు అంతా సెట్ చేసుకోండి, సాల్ట్ కూడా చూసుకొని. సో ఒక 5 to 10 minutes అయితే కుక్ చేసుకుంటే మాత్రం సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇలా వచ్చాకైతే మనం సాంబార్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. సో మెయిన్ టేస్ట్ అయితే సాంబార్ మసాలా. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే మేము MTR సాంబార్ మసాలా అయితే యూస్ చేస్తున్నాము. సో మీరు ఏది యూస్ చేస్తే అది కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, సాంబార్ అయితే బాగా మరిగిపోయింది. సో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడైతే పప్పుని ఒక 10 minutes వరకు కుక్ చేసుకోండి. ఇలా అయితే పెట్టేసి, లేకపోతే పొంగిపోతుంది. సో ఇప్పుడైతే మన పప్పు రెడీ అయిపోయింది. సో మనం ఇప్పుడు దీన్ని ఎందులో అయినా, టమాటో రైస్లో కానీ, నార్మల్ మీల్ మేకర్ బిర్యానీస్, అలా చిన్న చిన్న రైస్లో కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.